సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామున అమ్మవారికి మహాఆరతి, కుంకుమ పుష్పార్చన నిర్వహించారు. జోగిని శ్యామల ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. క్యూ లైన్లో భక్తులు తాకిడి పెరుగుతోంది. పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు జోగినీలు. శివసత్తులు వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఎలా సాగుతోంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఆలయం యొక్క అలంకరణ రూపాన్ని అటు కొబ్బరి మట్టలతో, అరటాకులతో, అలాగే వివిధ రంగురంగుల పూలతో అమ్మవారి యొక్క ముఖ చిత్రాన్ని కూడా ఆలయ గోపురం పైన చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓవరాల్గా ఆలయ పరిసరాల్లో కూడా ఒక దేదీప్యమానంగా భక్తులతో వెలిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఉదయం నుంచి కొంత మెల్లమెల్లగా సాగినటువంటి భక్తుల తాకిడి ప్రస్తుతం మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క ఊపందుకుందనే చెప్పుకోవాలి. అమ్మవారిని దర్శించుకునేందుకు చేరుకునేటటువంటి భక్తుల సంఖ్య కూడా మధ్యాహ్నం తర్వాత పెరిగింది. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 వరకు జోగినీలకు అలాగే శివసత్తులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు అధికారులు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, బోనాలకు ఇతర భక్తులు తగలకుండా కూడా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటుగానే వారికి ప్రత్యేకమైనటువంటి సేవలు అందించేందుకు కూడా నేరుగా బోనాలను సమర్పించుకునేటటువంటి మహిళా భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వారికి ప్రత్యేకంగా నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించి అక్కడ బోనాన్ని వారు తీసుకొచ్చినటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బోనాన్ని సమర్పించేందుకు కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ యొక్క బోనాల సమర్పణ కూడా కొనసాగేటటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడిప్పుడే ఈ యొక్క క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు సంఖ్య కూడా పెరిగింది. వెనువెంటనే కూడా పంపించేందుకు ఇక్కడ వందల సంఖ్యలో వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగానే దాదాపు 1500 మంది పోలీసులతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను అయితే పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. అలాగే అడుగడుగున దాదాపు 100 సీసీ కెమెరాలతో ఈ యొక్క నిఘా నీడలో ఎటువంటి తోపులాట, ఘర్షణలకు తావు లేకుండా కూడా అమ్మవారి ఆలయంలో జరిగేటటువంటి ఈ యొక్క జాతరకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆలయ అధికారులు ఈవో మనోహర్ రెడ్డితో పాటు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపల్లి, అలాగే అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి రవికుమార్లు కూడా నిన్న కావచ్చు, అలాగే ఇవాళ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పుడిప్పుడే బోనాలను ఎత్తుకొని శివసత్తులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బోనాన్ని సమర్పించేటటువంటి క్రతువు ఇవాళ జరగనుంది. ఉదయం ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క బోనాల సమర్పణ ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగనుంది. ఓవరాల్గా ఇప్పుడిప్పుడే అటు తొట్టెల ఊరేగింపులతో పాటుగా యువత కూడా అమ్మవారి సన్నిధిని చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగానే అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా క్యూ లైన్లో ఆలయ నలుమూలల్లో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం కన్నా ముందు కొంత క్యూ లైన్లు ఖాళీగా కనిపించాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆలయ నలువైపులా ఏర్పాట్లు చేసినటువంటి క్యూ లైన్లలో కిక్కిరిసిపోయినటువంటి జనాన్ని కనిపిస్తూ ఉన్నారు. అయితే వర్షం రానున్న నేపథ్యంలో కూడా అధికారులు వారి వర్షానికి బోనాలు తడవకుండా ఉండేందుకు కూడా ఒక కవర్లతో పందిర్లు వేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకు, అలాగే మహిళా భక్తులకు బోనాలను తీసుకువచ్చిన వారికి మాత్రమే ఈ ప్రధాన క్యూ లైన్ ద్వారా కూడా పోలీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్యూ లైన్లో వేచి ఉన్న వారికి కేవలం క్షణాల వ్యవధిలోనే కూడా దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, వాటితో పాటుగానే
ఇక్కడ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘా నీడలో అమ్మవారి యొక్క ఆలయ గర్భగుడి ఆవరణలో కావచ్చు, అలాగే క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 3:30 నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు అటు సూరిటి అబ్బయ్య కుటుంబానికి చెందినటువంటి వారి వారసులు సూరిటి కామేష్ అలాగే రామేశ్వరరావు కామేశ్వర్లు కుటుంబ సమేతంగా కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తదుపరి ప్రభుత్వ పరంగా కూడా బంగారు బోనాన్ని సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. మొదటి బోనం సమర్పించారు. ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. అయితే ఇవాళ అర్ధరాత్రి వరకు ఈ యొక్క బోనాలను అమ్మవారికి సాధారణంగా సమర్పిస్తూ ఉంటారు. వీటితో పాటుగానే 4 గంటల అనంతరం కూడా ఇప్పటికే తొట్టెల ఊరేగింపులు వస్తూ ఉన్నాయి. 4 గంటల అనంతరం పెద్ద ఎత్తున ఈ యొక్క తొట్టెల ఊరేగింపులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటాయి. ఆ తదుపరి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. అయితే ఓవరాల్గా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అంటే గుర్తుకొచ్చేది బోనాల పండుగ మొదటి రోజు అయితే, రెండవ రోజు అమ్మవారికి అమ్మవారు భవిష్యవాణి చెప్తారు. అయితే అమ్మవారికి ఎంతో భక్తురాలుగా ఉన్నటువంటి స్వర్ణలత పచ్చికుండ మీద భవిష్యవాణి ఈ సంవత్సరం పాటు వాతావరణ మార్పులు కావచ్చు, ప్రకృతి విపత్తులు, అలాగే రానున్న రోజుల్లో సంభవించేటటువంటి ఘట్టాలకు సంబంధించి కూడా భవిష్యవాణిలో తెలిపేటటువంటి క్రతువు ఉంటుంది. అయితే రేపు ఉదయం నుంచే భవిష్యవాణి ఉంటుంది. ఆ తర్వాతే దాన్నే రంగం ఎక్కడం అని అంటారు. వాటితో పాటుగానే బలిహారణం ఉంటుంది. ఆ అనంతరం కూడా ఏనుగు అంబారి మీద అమ్మవారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించేటటువంటి క్రతువు కూడా ఉండనుంది. ఆ తర్వాత రేపు కూడా ఈ యొక్క తొట్టెల ఊరేగింపు, పలహారం బండ్లు ఇవి వరుసగా జరగనున్నాయి. పెద్ద ఎత్తున ఈ 2 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు తెలంగాణ రాష్ట్ర నలుమూలనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి సన్నిధికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఓవరాల్గా ఈ 2 రోజుల్లోనే అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అటు పారిశుద్ధ్య శాఖ కావచ్చు, వాటితో పాటుగానే బల్దియాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాటర్ బోర్డు, అలాగే పోలీసు భద్రతా సిబ్బంది కావచ్చు, ఇలా అన్ని రకాల ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అన్ని రకాల శాఖల విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి? బేగంపేట పాడియాడ నుంచి వస్తున్నాను. ఓకే, ఎన్నేళ్ల నుంచి మీరు బోనం చేస్తూ ఉంటారు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం, ఏటేటా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం కూడా? చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి. ఏం కోరుకుంటారు అమ్మవారికి? అసలు ఎందుకు బోనం చేస్తారో ఐడియా ఉందా? అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని దాదాపు ఏళ్ల తరబడి కూడా అమ్మవారిని ప్రత్యేకంగా బోనాన్ని సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా క్యూ లైన్ల కోసం భక్తులకు ఏర్పాటు చేసినప్పటికీ కొంత కన్ఫ్యూజన్లో బోనాలు తీసుకువచ్చేటటువంటి మహిళా మనులు కూడా కొంత భక్తులు వేచి ఉన్నటువంటి క్యూ లైన్లలోనే రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతుందనేది కూడా వారు ప్రధానంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క చరిత్ర విషయానికి వస్తే మాత్రం 1813లో ఇక్కడనే నివసించేటటువంటి సూరిటి అబ్బయ్య అనేటటువంటి బ్రిటిష్ సైన్యంలో సిపాయిగా పనిచేసేటటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్కి విధుల నిర్వహణలో వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రబలినటువంటి కలరా వ్యాధి అంతమవుతే కనుక అమ్మవారికి ఇక్కడ లష్కర్లో అమ్మవారికి ఒక గుడిని నిర్మిస్తాము, అలాగే అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఆలయాన్ని అని కూడా మొక్కుకోవడం జరిగింది. ఆ వెనువెంటనే కూడా అమ్మవారికి మొక్కును చెల్లించుకునేందుకు కూడా ఆయన నేరుగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వద్ద నుంచి ఒక గురిగిలో అంటే చిన్నపాటి బోనం కుండలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి బండారు కుంకుమ తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అనంతరం కూడా అంటే ఒక
చెక్కతో చేసినటువంటి అమ్మవారి రూపాన్ని కూడా దాదాపు 50 ఏళ్ల పాటు అమ్మవారి సేవలు అందుకుంది, పూజలు అందుకుంది అమ్మవారు. ఆ అనంతరం కూడా అమ్మవారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శిలా విగ్రహం చెక్కడం ఏదైతే ఉందో ఆ అమ్మవారు వరుసగా ఏళ్ల తరబడి కూడా పూజలు అందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఏళ్ల పడి దాదాపు 200 సంవత్సరాలకు పైగా కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఏటేటా జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. అమ్మవారికి 2 రోజుల పాటు నిర్వహించే జాతర ఒక ఎత్తు అయితే, చివరి రోజు 2వ రోజు అయినటువంటి రంగం ఎక్కడం, అలాగే బలిహరణం తీయడం, వాటితో పాటుగానే గావు పట్టడం, ఏనుగు అంబారి మీద అమ్మవారికి ఊరేగింపు చేయడం అనేది కూడా భక్తులు ఎంతో పెద్ద ఎత్తున ఆయా కార్యక్రమాల్లో వచ్చి పాల్గొనడం అనేది ఎంతో సంబరాన్ని ఇస్తుంది. అలాగే అమ్మవారికి తమ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు కూడా రాష్ట్ర నలుమూలల్లో నుంచి అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పరమాన్నాన్ని వండుకొని బోనమ రూపంలో వివిధ రంగురంగులటువంటి రంగులతో పూజించినటువంటి బోనాన్ని అమ్మవారికి సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తుంది అనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భార్గవి. రైట్, థ్యాంక్ యూ రాజు.